ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ మాసంలో కార్తీక మాసంలో గంగా స్నానం లేదా సాయంకాలం దీపం ఎందుకు గురుగారు ఈ రెండింటికి అంత ప్రాముఖ్యత ఉంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. స్నానము, సాయంకాలము దీపము, ఈ రెండింటికి ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే, కార్తీక స్నానము అనేటువంటిది మీరు చూడండి అమ్మా, కొంచెం తెల్లవారుజామునే చేస్తారు. మామూలుగా రోజు చేసేటువంటి స్నానాలు ఎలా ఉండినా, ఏదో ఆఫీసులు వ్యవహారము వెళ్ళటము చేయటము ఇవన్నీ ఉండినా, ఒక కార్తీక మాసం వచ్చేటప్పటికి ఇంట్లో ఆడవాళ్ళు కార్తీక మాసం వచ్చింది, నా కుటుంబం చాలా బాగుండాలి, మా ఆయనకు బాగుండాలి, మా ఆయనకు మంచి ప్రమోషన్ రావాలి, నా పిల్లలకు మంచి మార్కులు రావాలి, విద్యాబుద్ధులు రావాలి, పరమేశ్వర తల్లి పార్వతి నిత్య సుమంగళిగా నన్ను దీవించు గౌరీదేవి అని నమస్కారాలు చేసుకుంటూ అనేక రకాలుగా చేసుకునేటువంటి విధానం ఒకటి ఉన్నది. ఏమిటి అసలు ఉదయాన్నే స్నానం అంటే, పూర్వము నదులు ఎక్కువగా ఉండేటివి, కాలువలు విపరీతముగా పారేటివి, చెరువులు విపరీతముగా ఉండేటివి. ఇప్పుడు చెరువులు లేవు, కాలువలు లేవు, ఏమ్మా నీళ్లు కూడా చాలా కలుషితం అయిపోయినాయి. ఎందుకు? బావులు ఉండేటివి పూర్వం. అంటే ఇవన్నీ స్వచ్ఛమైన నీటికి సంకేతం. నీళ్లలో దేవతలు ఉంటారు. ఎందుకు దేవతలు ఉంటారని మనం గంగే యమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం అంటే గంగాదేవి అమ్మవారు, గౌరీ, కావేరి, నర్మదా ఇలా మనం చెప్పుకుంటున్నాం. తెల్లవారుజామున దేవతలు వచ్చి నదీ స్నానం చేస్తారు. అది పుణ్యనదులు, పుణ్యనదీ స్నానం అని మనం చెప్పుకుంటున్నాం. అంటే గురువు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశికి ప్రవేశించినప్పుడు పుష్కరం అనేటువంటివి వస్తాయి 12 రోజుల పాటు. అలా పుష్కరాలు అనేటువంటి సమయంలో వచ్చినప్పుడు మనం ఎందుకు అక్కడ మునుగుతున్నాం అంటే, ఇక్కడ జాతకుల పంచాంగములో మారినంత మాత్రాన అక్కడ ఏమిటి అంటే గ్రహమండలాన్ని బట్టే కదా అందరూ అన్ని జరుగుతున్నాయి. సూర్యచంద్రుల యొక్క మనము దీన్ని బట్టే కదా మనకు జరుగుతూ ఉన్నది. అందువలన అక్కడ గ్రహస్థితులు మనకు అనుకూలించాలి, పంచభూతాలు మనకు అనుకూలించాలి, ప్రకృతి మనకు అనుకూలించాలి. అంటే మన మీద ఉండాలి. అంటే మనం ఎంతో చిత్తశుద్ధిగా మనస్సు ప్రశాంతతతో మనం ఎప్పుడైతే ఏకోన్ముఖంగా మనం మనస్సులో సద్బుద్ధితో మనం ఎప్పుడైతే చేస్తున్నామో ప్రతిదీ కూడా మనకు సమన్వయముగా జరగటానికి మేలవుతుంది. అందుకే ఉదయాన్నే ఎప్పుడూ కూడా దేవతలు స్నానం చేస్తారు. ఆ దేవతలు స్నానం చేసేటువంటి సమయము బ్రాహ్మీ ముహూర్తము అన్నాడు. మానవ స్నానము అనేటువంటిది 6కు లోపల చేసేటువంటిది. 6 తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత చేసేటువంటి స్నానము రాక్షస స్నానం అన్నాడు. మనము మానవ స్నానము కంటే కూడా దేవతా స్నానము మంచిది అనేటువంటి భావనతో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి అమ్మా. ఇప్పుడు దేవాలయాల్లో చక్రస్నానము అని బ్రహ్మోత్సవాల సమయంలో చేస్తారు. ఈ చక్రస్నానం అనేటువంటిది ఏమిటి అంటే కాలచక్రము. ఈ కాలానికి సంబంధించినటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహముతో ఎప్పుడైతే ఆ చక్రాన్ని నీళ్లల్లో కోనేట్లో మునగంగానే అందరూ మునుగుతారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే భగవంతుడు మునుగుతున్నాడు అక్కడ, భగవంతుడితో పాటు మేము స్నానం చేసినాం. త్రేతాయుగంలో రాముడున్నాడు, రాముడున్న కాలంలో మేమున్నాం. రాముడు అలా నీళ్లలో సరయూ నదిలో మునిగితే మేము మునిగినాం. ఇంతకంటే పుణ్యం ఏం కావాలి? రాముణ్ణి చూస్తూ రాముడున్న కాలంలో మనం ఉండడమే గొప్ప. కృష్ణుడున్న కాలంలో కృష్ణుడిని చూసి తాను ఉండడమే గొప్ప. ఇంతకంటే పుణ్యమా? ఇంకొకటి, అందువలన అలా తెల్లవారుజామున స్నానం చేస్తున్నాము అంటే మనకు తెలియకుండా మనకు చూసే అదృష్టం లేదు. ఎందుకంటే మానవులం, కలుషితమైనటువంటివి ఎన్నో ఉంటాయి మనకు. లేకపోతే భగవంతుడుగా కనపడిన రోజులు ఉన్నాయి కదా, అప్పుడు కూడా మానవులు ఉన్నారు కదా. అంత పుణ్యప్రదముగా మనం లేమే, ఈర్ష్యాద్వేషాలతో ఉన్నామే, ఒకరి మీద ఒకరు నేను సంపాదించింది నాకు మాత్రం ఇంకోనికి ఇయ్యను అనేటువంటి భావనతో ఉన్నామే, ఇంకొకరికి పెట్టలేని స్థితిలో మనం ఉన్నామే.
ఎటువంటి దానాలు చేయకుండా మనకు మాత్రం మేలు జరగాలంటే ఎలా జరుగుతుంది? అందువలన తెల్లవారుజామున స్నానం అనేటువంటిది చేస్తే మనకు తెలియకుండా భగవంతుడు కూడా మునుగుతోటను మనకు చేస్తే పుణ్యం వస్తుంది. అటువంటి పుణ్యము ఖచ్చితముగా తెల్లవారుజామున చేస్తే మేలు అనేటువంటి భావనతో చెప్పారు. ఏది పార్వతీ పరమేశ్వరులు అక్కడ చేస్తారు అనేటువంటిది. సాయంకాలము దీపము యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే అసుర సంధ్య వేళ. మనకంతా రాత్రి శబ్దమే. నవరాత్రులు, దీపావళి, గణపతి నవరాత్రులు, వారాహి నవరాత్రులు, ఏదన్నా చూసుకోండి మనకు రాత్రి శబ్దమే. ఇప్పుడు దీపావళి, అమావాస్య, ధనలక్ష్మి పూజ అంటే కూడా రాత్రి శబ్దమే కదా. ఇంకా మీకు అభిషేకాలు అనేటువంటి భావన వచ్చేటప్పటికీ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తము అని మనం ఎప్పుడైతే అంటున్నామో, దేవతలు సంచరించేటువంటి సమయం అని మనం ఎందుకు అంటున్నామో, అందుకే లింగోద్భవ కాలము అనేటువంటిది 11 గంటలకు గనక మనము మొదలు పెట్టాము అంటే 11, 12, 1 గంట, 2 మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనేటువంటిది 3.5 గంట సేపు పడుతుంది. ఆ సమయానికి భగవంతుడు కిందికి దిగొస్తాడు అనేటువంటి దానితోనే లింగోద్భవ కాలములో మనము అభిషేకము చేయటము అంటే భగవంతుడు వస్తున్నాడు అనేటప్పటికీ మనం దూరం నుంచి, మనం ఒక పెళ్లికి విడిది వాళ్ళని పిలుచుకొస్తున్నామంటే మంగళవాద్యాలతో పోయి వేంకులు పిలుచుకొచ్చుకోమా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? మరి భగవంతుడు అట్లాంటి వాడు మనకు దిగుతున్నాడు కిందికి అనేటప్పటికీ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఎప్పుడైతే మనం ఈ కార్తీక మాసము రాత్రిపూట తెల్లవారుజామున మన మహాశివరాత్రి నాడు అట్లా చేస్తాము, ఈ కార్తీక మాసం అంతా కూడా పూజలు చేస్తాము. మహాశివరాత్రి నాడు చేసేటువంటి కారణము కూడా అదే కదా, లింగోద్భవ కాలము. లింగోద్భవము అంటే ఏమిటి అంటే భగవంతుడు ఉద్భవిస్తాడు అని దాని అర్థం. అందువలన అలా సాయంకాలము పూట ఏమిటి అంటే సంధి సమయము. ఉదయాన్ని, సాయంకాలానికి, రాత్రికి సంధి సమయం, ప్రారంభ సమయం. ఆ ప్రారంభ సమయములో గనక మనము దీపాలు పెట్టుకొని, దీపదానము అనేటువంటిది చేసిన, దీపాలు పెట్టుకున్న, ఈ 365 ఒత్తులు అనేటువంటివి వెలిగించిన, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆ సమయములో దీపము పెట్టటము అనేటువంటి దాని వలన, ఈ దీపాల వలన మనము ఎక్కడైతే 84 లక్షల జీవరాశుల్లో చిన్న పురుగు దగ్గర నుంచి, చీమ దగ్గర నుంచి ఈ ఆకారం వరకు వచ్చామో, ఈ పిండితో తయారు చేయబడినటువంటి దీపాలను ఎప్పుడైతే ఇంటి ముందు పెట్టుకుంటున్నామో, ఆ దీప కాంతికి పురుగు, పుట్ర అవి స్వేచ్ఛగా తిరుగుతాయి. వాటికి స్వేచ్ఛనిస్తున్నాం మనం. ఈ పొగ వలన ఈ ప్రకృతిలో ఉండేటువంటి కాలుష్యానికి, చెడు గాలి, ధూళి అంతా కూడా పోయి ఈ దీపము వలన మేలు జరిగేటువంటి దానికి, ప్రకృతికి మేలు జరగటానికి, చెట్లకు, వాటికి, వీటికి ఎటువంటి పురుగు బట్టి ఇబ్బంది కాకుండా ఉండటానికి, అలాగే మనం ఆ యొక్క ఇది మనము పీలుస్తున్నాము అంటే మనకు శరీరములో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి, ఎటువంటి రోగాలు రాకుండా ఉండటానికి ఇంటి ముందు దీపాలంకరణ, దీపాలు చేయడము, దీపదానం ఇవ్వటం, ఇలాంటివన్నీ శాస్త్రాల్లో మనకు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవి వాటిని మనం మర్చిపోతున్నాం అంతే. మన వరకు మనం పెట్టుకొని ఏదో చేసుకుంటున్నాం తప్ప. అలా దీపానికిను ఉదయాన్నే స్నానానికి అనుసంధానము అనేటువంటిది ఉన్నది తల్లి శాస్త్రంలో. అలా దీపాలు వెలిగించినటువంటి సమయములో ప్రతి సాయంకాలము పార్వతీ పరమేశ్వరులు, అర్ధనారీశ్వరుడు ఇప్పుడు కూడా సగం శరీరములో అమ్మవారిని పెట్టుకున్నటువంటి వాడు. ఇద్దరూ నాట్యము చేస్తుంటారు, ఆనంద తాండవం కైలాసంలో. దాంట్లో సాయంకాలం అయితే, ఈ సాయంకాల సమయములో ఎప్పుడైతే ఆనందముగా నృత్యము చేస్తూ ఉన్నారో వాళ్లకు మిగతా దేవతలంతా కూడా తథాస్తు 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 అంటూ ఉంటారు. అందుకే తథాస్తు దేవతలు ఉంటారు సాయంకాలము అసుర సంధ్య వేళ అనేటువంటి భావనతో. మామూలుగా మనం ఏ దీపారాధన చేసి ఏమి కోరిక కోరుకున్నా, మంచి మాటలు మాట్లాడుకున్నా మనకు సాయంకాలము మేలు జరుగుతుంది. లక్ష్మీదేవి యొక్క సంచార సమయము సాయంకాలము. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అనేటువంటి భావనతో ఈ సాయంకాలము ఇంటి ముందు
దీపారాధన చేయటం గృహలక్ష్మి అనేటువంటిది కూడా ఇంటికి మేలు జరుగుతుంది. ఇంటికి ఎప్పుడైతే మేలు జరుగుతుందో ఇంటి ఇల్లాలు చేసినటువంటి పనికి ఆ ఇల్లాలు సంతోషిస్తుంది. ఇవన్నీ మనకు శాస్త్రాలు ఎప్పటి నుంచో ఉన్నాయమ్మా. వాటిని మనం శ్రద్ధగా పాటించితే ఖచ్చితముగా మేలు జరుగుతుంది. పాటించటములో మనం లోపము చేసుకుంటే మనకు జరగదు, అంతే, ఏం లేదు. మనము జరగాలి అనుకున్నప్పుడు శ్రద్ధగా పాటించటమే, ఇంకేముంటుంది అందులో. అందుకే సాయంకాలము దీపాలు, సాయంత్రం 5:30 అయింది అంటే దీపాలు వెలిగించేస్తారు. ఈ రోజుల్లో ఇంకా అలంకారముగా ఏవేవో వచ్చినాయి, అలాంటివన్నీ కూడా దీపాలు పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. వీళ్ళు చేయాల్సినటువంటిది ఏమిటి? యావత్ ప్రజానీకం ఈ కార్తీక మాసం అంతా అని అంటే, సాయంకాలము పూట గనక ఇంట్లో శివలింగము ఉంటే ఒక్క బిల్వదళం సంధి సమయంలో గనక పరమేశ్వరుడి మీద పెట్టినారు అంటే సకల ఐశ్వర్యాలు వస్తాయి. పరమ పుణ్యప్రదము. గుడికే పోయి పెట్టక్కర్లేదు. ఒక బిల్వదళం సంపాదించి ఇంట్లో పరమేశ్వరుడి మీద, పరమేశ్వరుడి లింగము మీద లేదా పటం ముందు కానీ అలా ఒక బిల్వదళము పెట్టి ఓం నమ శివాయ అనేటువంటి శబ్దాన్ని 5 సార్లు చదివారు అంటే సాయంకాలము పూట వాళ్లకు నిత్యము రోజు గుడికి పోయి అభిషేకం చేసినంత పుణ్యం. ప్రతిరోజు సాయంకాలం దీపారాధన చేసి పని చేసుకున్నారంటే ఇంతకంటే చేసుకోవాల్సింది కూడా ఇంకోటి లేదు. ఎందుకంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. కాబట్టి ఓం నమ శివాయ శబ్దము ఒక బిల్వదళం అక్కడ పెట్టడం. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.